సభాధ్యక్షులకు, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, వేదిక అలంకరించిన పెద్దలకు, మాజీ మంత్రివర్యులు ప్రజల సునీతమ్మ గారికి, ఇక్కడ విచ్చేసిన తల్లిమడుగుల గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అక్కలకు, యువతకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన ఘన స్వాగతాన్ని మన గ్రామంలో మీరంతా అందించినందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఎప్పుడు ఈ రకంగా ప్రచారం అనేది ఇంత గ్రాండ్ గా చేయాల్సిన అవసరం మనకి ఎప్పుడు రాలే, కానీ ఈసారి మాత్రం అందరికీ కనపడేటట్టుగా ఖచ్చితంగా చేయాలని చెప్పి గట్టి ఫిక్స్ అయినట్లున్నారు. దానికే చాలా గ్రాండ్ గా తీసుకొని వస్తున్నారు. అద్భుతంగా బ్రహ్మాండంగా దండలు గాని అదే రకంగా వెంట పూలు కొడుతున్నారు. కొడతాంటే అది యాడున్నామప్ప అన్నట్లుంది నాకే. అంత అద్భుతమైన మమ్మల్ని మేము మర్చిపోయి ఇంత అభిమానం మీ అందరూ గుండెల్లో దాచుకున్నందుకు మీకందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నా. మరి ఈరోజు ముఖ్యంగా ఎలక్షన్ నిమిత్తం మన గ్రామానికి రావడం జరిగింది. ప్రచారంలో భాగంగా మనం నిన్నటి రోజున ప్రచారాన్ని ఎప్పటిలాగానే మన ముత్తుకొండలో మనం మొదలు పెట్టుకుని అదే రకంగా మన గ్రామానికి రావాల్సిందే. కానీ నిన్న పర్మిషన్ ఇచ్చి ఉండడం వలన ముత్తుకొండలో మనం మొదలు పెట్టుకున్న తర్వాత మరి ఈ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు ఈ నియోజకవర్గంలో, రాప్తా నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఈ ఇక్కడున్న పైన ఒక పెద్ద సైకో ఉంటే కింద ఒక చిన్న సైకో ఉన్నాడు. మనకి ఈ చిన్న సైకో ప్రకాష్ రెడ్డి చేసే పనికి మాలిన చేష్టలన్నింటినీ కూడా గత 5 ఏళ్లుగా ప్రజలందరూ, రాప్తాడు ప్రజలందరూ కూడా భరించి అబ్బా ఎప్పుడు రవిని పక్కన పెట్టి ఇంటికి పంపించేదని చెప్పి ఎదురు చూసే కాలం కూడా దగ్గరలోనే ఉంది. ఆ రోజులన్నీ గడిచి గత 20 ఏళ్ల నుంచి అవన్నీ గడుపుకొని చివరిగా ఆ 20 రోజుల వ్యవధిలోకి మనం వచ్చి కూర్చొని ఉన్నాం. ఇక్కడి నుంచి 20 రోజుల్లో గత 5 ఏళ్ల నుంచి మనం పడిన బాధ గాని, మనకున్న కసి గాని ప్రతి ఒక్కదాన్ని ఈ రోజు బయటకు చూపించుకునే రోజు దగ్గరలోనే ఉంది. 20 రోజుల్లో అనే విషయాన్ని ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోవాలా. ఈ నెల, వచ్చే నెల 13వ తారీఖున మనకు ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి. ఆ ఎలక్షన్ రోజున 2 గుర్తులకు, అంటే 2 దాంట్లకు మనం ఓట్లేయాలి. 2 సైకిల్ గుర్తులకే ఓట్లేయాలి. మనము సైకిల్ గుర్తు 2 సార్లు ఓట్లు అంటే ఒకే దాంట్లో 2 సార్లు నొక్కడం కాదు. ఎమ్మెల్యేకి ఒకటి, ఎంపీకి ఒకటి, 2 మనం ఓట్లేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంక మేము వేరేటి గుర్తు పెట్టుకునే పనిలా. సైకిల్ లోపలికి పోగానే సైకిల్ గుర్తు ఒకటే మనకు మనసులో ఉండాలా, మన మైండ్ లో ఉండాలా. మన చేయి కూడా వద్దొద్దంటే అడిగిపోయే పరిస్థితి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆ పరిస్థితి మనం తెచ్చుకోవాలంటే గ్రామంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చే 20 రోజుల్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా మనం పాంప్లెట్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఓటుకి మనమంతా ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంది బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వారందరినీ కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు అందరూ ఫోన్లు చేసి కానీ మీరందరూ పలానా రోజు మీ బూతుల్లో మీరంతా ముందుకు రావాలి, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాలని మీరందరూ కూడా మా తరఫున అందరినీ అడగాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాము. మరి దాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మన బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వారందరికి కూడా ఫోన్ చేసి మీరందరూ తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఓటేయాలి అనే విషయంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకు ఈరోజు అందరూ అడుగుతారు, ఎందుకు మేము తెలుగుదేశం పార్టీకి ఓటేయాలంటే ఒక విషయం బాగా చెప్పాలి. మనం ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ ఒక్కసారి మీరు చూసుకోండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ వర్గమైనా సరే, ఎవరైనా సరే సంతోషంగా ఉన్నారా అనే విషయాన్ని ఒక్కసారి అడుగుతున్నా నేను. ఎలా ఉన్నారమ్మా? ఎవరు లేరు. రైతులు సంతోషంగా ఉన్నారా? మహిళలు సంతోషంగా ఉన్నారా? యువత సంతోషంగా ఉందా? లేదు. ఈ రకంగా మనం ఎవరిని చూసుకున్నా ప్రతి ఒక్కరూ నష్టపోయాం, ఇబ్బంది పడ్డామనే ఆలోచనే చాలా వరకు కనపడతా వస్తుంది. మరి ఈ రకంగా మనం రాష్ట్రంలో పరిస్థితులను చూసుకొని వస్తా అంటే మరి మన నియోజకవర్గంలో వచ్చేటప్పటికే ఈడ ఒకడు మాట్లాడుకుంటూ వస్తాడు. ఈడేం చెప్తాడు, పటాల కుటుంబం అంత సంపాదించిందని. నేను ఒక రైతు బిడ్డని, నేను కష్టపడి సంపాదించుకుంటా, నా సంపాదనలో తప్పు లేదు. ఈ రోజు నేను ఎక్కడ కొండలు దోచలా, ఎక్కడ ఇసుక దోచలా, ఏడా ఒగ్మూరు భూముల్ని అదే నా భూమి అని చెప్పి నేను పోయి ఆడ పీక్కునే పని లేదు. ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలంటే రూరల్ మండలం, రాప్తాడు మండలాలు, చెన్నై కొత్తపల్లి మండలాలు లేకపోతే హైవే ప్రాంతాలు లేకపోతే చాలా మందిని భూములు అడుగుతా అంటే వాళ్ళు అడుగుతున్నారు, ఏం పమ్మ ఆయనకు వీలు పుట్టినావు పన్ను వచ్చి మమ్మల్ని అడుగుతాండావు అని చెప్పని. చాలా మంది ఇట్లా అడిగే అంత
దుస్థితికి నువ్వు దిగజారుతున్నావు. ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రకాష్. నువ్వు ఏదో అయిపోయింది అని చెప్పి మనోడు జోరు జోరుగా మాట్లాడుతూ అంటాడు కదా, మొన్న మీడియాలో కూడా మాట్లాడుతూ ఒకటి చెప్పినాడు, ఈసారి పార్టీలో గెలిస్తే నేను గుండు కొట్టించుకుంటా, మీసం తీర్చుకుంటానని. నీకు శవరం చేయడానికి మా రాప్తాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది మా కత్తి కనగనపల్లి నుంచి వస్తుంది, గుర్తుపెట్టుకో ప్రకాష్ అని చెప్పి కూడా ప్రకాష్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నా. ఈ పద్ధతుల్లో ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరైతే ప్రకాష్ రెడ్డి చేసిన అన్యాయాన్ని గాని అవినీతిని గాని మాట్లాడడం మొదలు పెడతారో, అంతకు ముందు అయితే కేసుల్లో పెట్టు, స్టేషన్లకు పంపించో, పోలీసులతో ఫోన్ చేయించో ఇబ్బందులు పెట్టే పరిస్థితి. మరి ఈ రోజు ఏమైపోతుందంటే, ఈ రోజు ఓపెన్ గా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఈ రోజు ప్రకాష్ రెడ్డి అనేవాడిని గతంలో మేము ఎట్లా కష్టపడి గెలిపించడానికి ప్రయత్నం చేశామో అదే రకంగా కష్టపడి ప్రకాష్ రెడ్డి ఓడించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పని ప్రతి ఒక్కరు బయటకు వస్తా అంటే ఒక మాట చెప్తానాడు ఆయన. ఏం చెప్తానాడు? వాళ్ళంతా చెత్త అని చెప్తానాడు. ఇందాకన్నా మాట్లాడుతూ చెప్తాండ చెత్త అని చెప్పని. ఏదో సముద్రం గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వచ్చి ఆయన కూడా. సముద్రం నీళ్లు దేనికైనా తరం అవుతాయా? తాగడానికి కూడా తరం కావు. ఈరోజు సముద్రం మామూలు మనకి ఎట్టా నీళ్లు కావాలా? వర్షం నీళ్లు కావాలా? వర్షం నీళ్లు పడాలంటే మనకి ఎవరు రావాలా? పైన చంద్రబాబు నాయుడు గారు రావాలా, ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాలనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. ఈరోజు మాట్లాడతా, ఈరోజు గోల్డ్ మైన్స్ మనకు చాలా దగ్గరగా ఉంటాయి. దగ్గరే కదా మనకు చాలా గోల్డ్ మైన్స్. గోల్డ్ మైన్స్ మూసేసి ఎన్ని రోజులైంది? గుర్తుందా? ఎన్ని రోజులైంది? 20 ఏళ్ల పైన అయింది. 20 ఏళ్ల పైన అయింది. మళ్ళీ కొత్తగా ఏదో గోల్డ్ మైన్స్ ఓపెన్ చేసి 2,000 మందికి ఉద్యోగాలు ఇప్పించినాడన్నా. గోల్డ్ మైన్స్ ఓపెన్ చేసిన పరిస్థితే పోలా. మళ్ళీ తల్లిమడుగులకు అతి దగ్గరగా ఉన్న ఆ రోజు మనం సోలార్ ప్లాంట్ తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న యువతకు కావచ్చు, ముతుకుండ్ల యువతకు కావచ్చు, ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పని ఆ రోజు చాలా మందిని అడిగి, మీ అందరితోనూ భూములు అడిగి ఇప్పించుకొని ఈరోజు సోలార్ ప్లాంట్ తీసుకురావాలని ప్రయత్నం చేసినాం. సోలార్ ప్లాంట్ వచ్చిందా? లేదు. ఈ ఆడ చూసినా కమిషన్లకు కక్కుర్తి పడి ఈరోజు జాకీ ఫ్యాక్టరీని అతి ఇబ్బంది పెట్టి దగ్గర 6,000 మందికి ఉద్యోగాలు కలిగించే జాకీ ఫ్యాక్టరీని కూడా డబ్బుల కోసం అని చెప్పి బెదిరించి ఆ ఫ్యాక్టరీ వెళ్లిపోయే పరిస్థితి తీసుకొని వచ్చినాడు. అదే రకంగా ఇక్కడ ఉన్న సోలార్ లో కూడా డబ్బులు విపరీతంగా డిమాండ్ చేయడం వల్ల సోలార్ కూడా ఆగిపోయింది. ఈరోజు పరిస్థితి ఈ రకంగా పోతోంది. మన ప్రాంతంలోకి ఎటువంటి పరిశ్రమలు రావాలన్నా, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కలిగించే పరిస్థితులు కలగాలన్నా గానీ ఈరోజు ఈ 4 రోజులు కమిషన్లు ఆడిస్తామని చెప్పని ఎవరికి వాళ్ళు వెనకలికి వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు అందరూ మనమే కాదు, వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. రాప్తాల్లో రేపు పొద్దున మేము తీసుకురావాలా, ఫ్యాక్టరీలు పెట్టాలా, 10 మందికి ఉపాధి కల్పించాలంటే తెలుగుదేశం వచ్చినాక మేమంతా వస్తామన్నంత వరకు మేము రాము అంటూ కూడా ప్రతి ఒక్కరూ బెంగళూరులకు, హైదరాబాద్లకు వెళ్లిపోయే పరిస్థితి కూడా మన నియోజకవర్గంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. ఖచ్చితంగా పరిస్థితి తిరగరాస్తాము. ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే బాధ్యత మరొకసారి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని మిమ్మల్ని అందరినీ పేరున కోరుతున్నా. రేపు జరగబోతున్న ఎలక్షన్ లో, రేపు రాబోతున్న గెలుపులో మీరంతా కూడా భాగస్వాములు అవుతూ మాతో పాటు కలిసి ఇన్ని రోజులు ఏ రకంగా అయితే మమ్మల్ని ముందుకు నడిపించారో అదే రకంగా మీరు మరి కూడా మమ్మల్ని ముందుకు నడిపించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి సహకారం మాకుంటుందని మిమ్మల్ని అందరినీ కూడా పేరున నేను అర్థిస్తున్నాను. మరి దాంతో పాటు ఈరోజు పరిటాల సునీతమ్మకు ఇంకో మాట కూడా అడుగుతున్నా. మాకు ఇక్కడ కింద చిన్న చెరువు ఉంది. చెరువులోకి నీళ్ళు వచ్చే పరిస్థితి గతంలో చాలా సార్లు ప్రయత్నం చేయడం జరిగింది, కానీ తెచ్చుకోలేకపోయినాం. ఎందుకంటే కాలువ కింద ఉంది, మధ్యలో పెద్ద కొండ ఉంది, ఈ పక్క చెరువు మళ్ళీ ఈ పక్క కింద ఉంది. ఇటుండడం వల్ల మనం చాలా వరకు తీసుకురాలేకపోవడం వల్ల కూడా మనకు కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు ఎటువంటి అవకాశాలున్నా నెక్స్ట్ రాబోయే కాలంలో మరిన్ని చెరువులకు గాని, కుంటలకు గాని మనం నీళ్లు తెచ్చుకోగలిగితే ఈ ప్రాంతంలో బంగారాన్ని పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని కూడా ఒక్కసారి నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రైతాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో కాపాడుకోవాలి, మనం ముందుకు నడిపించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశానికి గతంలో ఏ రకంగా అయితే మీరు సపోర్ట్ గా నిలబడ్డారో మా కుటుంబానికి అదే రకంగా ఈసారి కూడా నిలబడుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంతటి అభిమానాన్ని చూపించినందుకు మీకందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ పటేల్ రవీంద్ర, జోహార్ పటేల్ రవీంద్ర.